అభ్యర్థులు వీరే ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారి మూడో జాబితాకు సంబంధించి 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా. రాష్ట్రం కోసం పోరాడే వారినే ఎంపిక చేశామన్న చంద్రబాబు మొత్తం తెలుగుదేశం పార్టీ 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపి 17, భారతీయ జనతా పార్టీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ 4 మినహా 13 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇంకా కడప, అనంతపురం, ఒంగోలు, రాజంపేట స్థానాలను ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించిన 13 మందిలో బీసీలు 4, ఎస్సీలు 3, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు 6 ఉన్నారు. ఒక మహిళా అభ్యర్థి కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరాం. లోక్సభలో బలమైన గళం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకుల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. 13 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేశాం అని ప్రకటిస్తూ ఆశీర్వదించండి అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థుల్లో 2 సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 8 మంది తొలిసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం. అలాగే ప్రకటించిన స్థానాలు ఇవే. కడపలో